ఉన్న మనసును మార్చడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. మనసు మారితే మనిషి మారుతాడు. మనిషి మారితే వాడి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారుతుంది, వాడి ప్రవర్తన మారుతుంది, వాడి ఆలోచన విధం మారుతుంది, వాడి బుద్ధి మారుతుంది, వాడి జ్ఞానం మారుతుంది. అవన్నీ దేవుని స్తోత్రం. ఒక రాజు అనుకున్నాడంట అన్ని జంతువుల్ని పెంచి 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 విసిగిపోయి ఒక పందిని పెంచుకుందాం అనుకున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఒక పందిని పెంచుకుందామని వస్త్రాలు వేసి ఆ పందిని తీసుకెళ్లి తాను కూర్చున్నటువంటి ఆ పంది ఆయన దగ్గర ఉన్నంత వరకు బాగా ఉంది. ఒక కుక్కను తీసుకెళ్ళినట్టు సరదాగా చైన్ వేసి అలా ఆ చైన్ పట్టుకుని ఆ పందిని తీసుకెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక చక్కనటువంటి చాలా మురికితో ఉన్నటువంటి ఒక బురద గుంట కనబడింది. అది కనబడగానే అది ఏం చేసిందంటే వెంటనే ఆ యజమాన్ని తోసేసి మరి వెళ్ళి ఆ బురదలోకి ఎంపేసింది. దేవునికి స్తోత్రం. వాడు అనుకుంటాడు, అయ్యో నేను ఇంత ప్రయాసపడ్డాను కదా, దీన్ని తయారు చేద్దామని అనుకున్నాను కదా, ఇది ఏంటి దీనికి కారణం అంటే నేను దీని పై రూపాన్ని మార్చాను గాని దీని మనసును నేను మార్చలేకపోయాను అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, అయితే దీన్ని ఏం చేయాలి అని అనుకుంటే ఇది నా వల్ల కాదు అని చేతులు ఎత్తేశాడనమాట. ఎందుకంటే అది పుట్టించినటువంటి అతనికి జీవాన్ని పోసిన ఆ వ్యక్తి, దాన్ని అమర్చినటువంటి దాన్ని నిర్మించిన నిర్మాణకుల వల్లే ఆ మైండ్ సెట్ మారుతాడు తప్ప ఈ భూమి మీద ఎవడు దాన్ని మార్చలేడు.